ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది మనీ లాండరింగ్ కన్నా పెద్ద నేరం ఇది. పెద్ద నేరం ఇది. ఎందుకంటే ఒక వ్యక్తికి కావాల్సినటువంటి పర్సనల్ సంభాషణ, పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి విషయం ఏది కూడా బయటికి రావద్దు. జనరల్గా గోప్యంగా ఉండాల్సింది. అలాంటిది భార్యాభర్తల మధ్యలో, ఫ్రెండ్స్ మధ్యలో వాళ్ళ ప్రైవేట్ విషయాలన్నిటినీ ఫోన్ ట్యాపింగ్ చేసి మీరు సేకరించడం అనేది అది అన్నిటికన్నా పెద్ద నేరం ప్రపంచంలో. అన్నిటికన్నా పెద్ద నేరం. దాన్నే మీరు నేరంగా కాకుండా ఏదో ఇద్దరు ముగ్గురు లుచ్చగాండ్లు పనికి మాలినోళ్ళే ట్యాపింగ్ చేస్తే అయిపోతుందా? అవును చేస్తారేమో చేసిన లుచ్చా పనులకు అని కేటీఆర్ మాట్లాడుతుంటే నేను అంటున్నా, మీరు లుచ్చా పనులు చేసినందుకే, ఇదే మాట్లాడు, లుచ్చా పనులు చేసినందుకే మిమ్మల్ని దింపి ఈరోజు మూలకేసారు ప్రజలు. ఇంకా అసలు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఈ అహంకారపూరితమైనటువంటి మాటలతోనే నీకు గర్కనా ఘాటుగా చేసి పెట్టారు. నీ చెల్లెలేమో తిహార్ జైల్లో, నువ్వేమో ఫోన్ ట్యాపరింగ్లో ఇట్లాంటి ముచ్చట్లు, మీ భావనేమో ఇంకో రకం, మీ నాయనేమో ఫామ్ హౌస్లకు అంకితం. మరి ఆ ఎర్రబెల్లి దయాకర్ భార్యను ఎవరు, ఆమె కూడా సొంతంగా ఎవరు ఏమో మంత్రి ఫోన్లు, భార్యవి కూడా ఫోన్లు ట్యాపింగ్ చేయించినంటే మీ ఎంత నీచానికైనా ఒడిగట్టగలుగుతారు, ఎంత గలీజ్ పనులన్నా చేయగలుగుతారు అనేది. సొంత భార్య మీద, కుటుంబ సభ్యుల మీద ఫోన్ ట్యాపింగ్ చేసిరు అంటే ఎంత గలీజ్ వ్యవహారమో ఒకసారి ఆలోచించండి. అధికారం, అంగబలం, అర్ధబలం, ఆర్థిక బలం మీ చేతిలో ఉండే కాబట్టి ఇష్టానుసారంగా చేసుకున్నారు. కాబట్టే దీనికి మేము చెప్తున్నాం, పూర్తిగా దీని వెనకాల ఉన్న కథాకారకాన్ని ఎట్లాగో బయటపడుతుంది. కానీ ఇట్లాంటి ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రైవేట్ గోప్యంగా ఉండాల్సినటువంటి సంభాషణ విషయాన్ని ఫోన్లో ఉండాల్సినటువంటి వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఎవరైతే మీరు ట్యాంపింగ్ చేసిండ్రో అది ఇద్దరి మధ్యలో ఉండాల్సినటువంటి రహస్యాన్ని మీరు, మంచి చెడులు ఉంటాయి, భార్యాభర్తలు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, కుటుంబం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తారు. మళ్ళీ ఇది ఎంతవరకు కరెక్టు? వాళ్ళ డేటా అంతా తెలుసుకొని ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వ్యాపారస్తులకే కానీ బిజినెస్ రకరకాలు ఉంటాయి కదా, ఏదో మంచికో చెడుకో ఏదైనా సంభాషణలు జరిగితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసి, ఇది ఎంతవరకు కరెక్టా అని అడుగుతున్నాను నేను. మళ్ళీ ఇద్దరు ముగ్గురు అంట, వందల వేల మంది, 5,000 నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులు, సొంత పెళ్ళాల మీదనే చేసిన వాళ్ళు, వాళ్ళు ఇంకెవరి మీద వదులున్నారు కదా. ఇట్లాంటి ఇంతమంది ఒక 5,000 మందికి పైచిలుకుగా ఫోన్ ట్యాంపరింగ్ చేసిండ్రు అనేది అసలు ఎంత గలీజ్ వ్యవహారమో నాకు అర్థమవుతలేదు. దాని వెనకాల ఒకళ్ళు తిహార్ జైలుకి ఇంకేదన్నా ఉందా దానికన్నా పెద్ద నాకైతే తెలియదు. మరి ప్రస్తుతం ఇక అక్క, అన్న, చెల్లెళ్ళు, బావ అందరు కలిసి లైన్గా ఆనే పెడితే పని అయిపోతుంది. మూడోసారి ఎట్లాగో అరెస్ట్ అవ్వాల్సిందే, తప్పదు. ఎప్పుడో ఒకరోజు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ కుటుంబ సభ్యులు, సంతోష్ రావుతో సహా ఎప్పుడో ఒకరోజు అరెస్ట్ అవ్వాల్సిందే వాళ్ళు ఇప్పటివరకు చేసినటువంటి నేరాలే. కేసు విషయంలో కూడా కేటీఆర్ మీద కూడా ఒత్తిడి అప్పటి నుంచే ఉంది కదా. అసలు రేవంత్ వీళ్ళేమో మా ఫోన్లు ట్యాపరింగ్ చేసిండ్రు, కానీ వీళ్ళు చేసే ప్రతి పనిని మేము పసిగట్టినాం. డ్రగ్స్ విషయం మేమే బయటికి తీసినాం. ఫస్ట్ ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని తీసింది ఫస్ట్ బయటికి రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల క్రితమే చెప్పారు, మా ఫోన్లు అన్నీ ట్యాప్ అవుతున్నాయి. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలోనే చెప్పారు, నాకు సంబంధించి పార్టీకి సంబంధించి హెల్ప్ చేద్దాము ఎలక్షన్లలో, అంటే ఏదో రకంగా పనిచేద్దాం, క్యాంపెయినింగో లేకపోతే మీడియా త్రూ ఏదో ఒక రకంగా హెల్ప్ చేద్దామన్న 70 మంది ఫోన్లు ట్యాంపరింగ్ చేసి పెట్టిండ్రు అని అంటే రేవంత్ రెడ్డి గారు ఓపెన్ ఎలక్షన్ల ముందే చెప్పారు, మీరు చేసిన ప్రతి విషయం మేము బయటికి తీసినాం, ప్రతి విషయం మేము బయటికి చెప్పినాం. కానీ ఆ రోజు మీ ప్రభుత్వం ఉండడం వల్ల విచ్చలవిడిగా భయం లేకుండా చేసినటువంటి శాతాలు మీవి. ఈరోజు బీజేపీలో వచ్చి మాకన్నా ఎక్కువ వాళ్ళే వాడుకుంటున్నారు దీన్ని.